ఏపీలో ఫ్లెమింగో పక్షుల పండుగ అట్టహాసంగా మొదలైంది. ఏటి పండుగ ముగియగానే వచ్చే ఫ్లెమింగో ఫెస్టివల్తో రాష్ట్రానికి పర్యాటక శోభ సంతరించుకుంది. పులికాట్, నేలపట్టులకు వచ్చే వలస పక్షుల ప్రాముఖ్యతను తెలుపుతూ ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే వలస పక్షుల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ ను ఏపీ టూరిజం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఏటా శీతాకాలంలో పులికాట్ సరస్సు, నేలపట్టు ప్రాంతాలకు వలస వచ్చే విదేశీ విహంగాలకు ఆహ్వానం పలుకుతూ వాటి విశిష్టతను తెలియజేసేందుకు 2001లో తొలిసారిగా పక్షుల పండుగకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి పులికాట్ కు వచ్చే వలస పక్షుల్లో అరుదైన ఫ్లెమింగో పేరుతో ఈ పండుగను ఏటా నిర్వహించారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ పక్షుల పండుగను 4 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 5 చోట్ల ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం, సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానం, ఆటకాని తిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం, బీవీ పాలెం, శ్రీ సిటీలో ఫ్లెమింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్టోబర్ మాసం వచ్చిందంటే చాలు నెల్లూరులోని పక్షుల విడిది కేంద్రం నేలపట్టు పర్యాటక శోభను సంతరించుకుంటుంది. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగాను, పక్షుల రక్షిత కేంద్రంగాను భాసిల్లుతోంది. ప్రతి ఏటా రంగురంగుల పక్షులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాలుతాయి. సుమారు 6 నెలల పాటు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడే విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి వెళ్లిపోతాయి. నేలపట్టు చెరువులోని కడప చెట్లపై విడిది చేసే వలస పక్షుల కిలకిలా రాగాలు, పులికాట్ సరస్సులో ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులు, పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ పక్షులను స్థానికులు దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. పక్షులు రావడం వల్ల వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని భావిస్తారు. ఆహారం కోసం పొలాల మీదుగా రాకపోకలు సాగించే క్రమంలో పక్షుల విసర్జన పదార్థాలు పంట పొలాలపై పడి కీటకాలను నాశనం చేస్తాయనేది స్థానికుల నమ్మకం. అందుకే వాటిని ఇక్కడి ఈ ఫ్లెమింగో పక్షులను వేటాడరు. ఎవరైనా వేటాడాలని చూస్తే వారే అడ్డుకుంటారు.